So hello friends, ఇక్కడ క్వశ్చన్ అడుగున్నారు డ్యూరింగ్ feranti effect under no load alternator acts as a capacitor or resistance in electro-synchronous motor అని. సో ఇప్పుడు నేను ఒక ఆల్టర్నేటర్ కన్సిడర్ చేస్తున్నాను. ఆల్టర్నేటర్ ట్రాన్స్మిషన్ లైన్ కనెక్ట్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ ఒక లోడ్ కనెక్ట్ చేస్తున్నాను. ఇది స్టేటర్ నుంచి నీకు లైన్స్ వస్తాయి, ఫీల్డ్ రొటేషన్ మీద. ఓకేనా, సో ఇది మనకు అవసరం లేదు. సో ట్రాన్స్మిషన్ లైన్, ఈ ట్రాన్స్మిషన్ లైన్ మనకు తెలిసి షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ ఉంది, లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ ఉంది, మీడియం ట్రాన్స్మిషన్ లైన్ ఉంది. షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ వచ్చి లెస్ దాన్ 80 కిలోమీటర్లు, లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ వచ్చి 160 కిలోమీటర్ కన్నా ఎక్కువ ఉంటే, మీడియం ట్రాన్స్మిషన్ లైన్ వచ్చి 80 నుంచి 160 కిలోమీటర్లు. ఓకేనా, సో ఇప్పుడు దీంట్లో కూడా మీడియం ట్రాన్స్మిషన్ లైన్లో మీరు చూసారనుకోండి, మీడియం ట్రాన్స్మిషన్ లైన్లో ఇక్కడ చూసే మీడియం ట్రాన్స్మిషన్ లైన్లో మీకు నామినల్ టీ, నామినల్ పై, లోడ్ ఎండ్, సెండింగ్ ఎండ్. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు లోడ్ ఎండ్ కన్సిడర్ చేస్తాను. లోడ్ ఎండ్ కెపాసిటెన్స్, సెండింగ్ ఎండ్ కెపాసిటెన్స్, లోడ్ ఎండ్ కెపాసిటెన్స్, sending end capacitance. For example, load and capacitance are L, capacitance C. So ఇది లోడ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ VS, ఇక్కడ IS. సో దీంట్లో పోయే కరెంట్ IR అండ్ దీంట్లో పోయే కరెంట్ IC. ఓకేనా, సో ఇది ట్రాన్స్మిషన్ లైన్ అట్లా రిప్రజెంట్ అయి ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఇది R, ఇది L, ఇది C పర్ ఫేజ్ రిప్రజెంటేషన్. ఇక్కడ VS, ఇక్కడ VR. ఓకేనా, సో ఇక్కడ IR కరెంట్ ఫ్లో అవుతుంది, ఇక్కడ IC కరెంట్, ఇక్కడ సప్లై కరెంట్. ఓకేనా, సో పర్ ఫేజ్ అనాలిసిస్ చేస్తుంది. చూడండి, సో అండర్ నో లోడ్, క్లియర్గా చూడండి, అండర్ నో లోడ్ ఏమవుతుంది, IR ఈక్వల్ టు 0. సో ఈక్వలెంట్ సర్క్యూట్ ఏమవుతుంది, R, L వస్తుంది, లోడ్ ఎగిరిపోతుంది. ఓకేనా, సో లోడ్ వెళ్ళిపోతుంది. సో ఇది వచ్చేది, సో VS, IS, IC, IR ఈక్వల్ టు 0. ఈ నోడ్ దగ్గర ఇంతకుముందు కేసీఎల్ అప్లై చేయండి. IS ఈక్వల్ టు IR ప్లస్ IC, రైటా. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి IS ఈక్వల్ టు IR ప్లస్ IC, IR equal to 0, that equal to IS equal to IC. Okay, so phasor diagram రాసారనుకోండి, phasor diagram రాస్తే VS equal to IS into R plus J omega L plus VC. Okay, so VC రిఫరెన్స్ గా తీసుకోండి. సో ఇప్పుడు మీరు VCగా రిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి, సో VC రిఫరెన్స్గా తీసుకోండి. IC, VC ప్యూర్ లీడ్. IC వచ్చేసి ఇక్కడ పోయి IC కరెంట్ వచ్చేసి VCకి ప్యూర్ లీడ్ 90 degrees. సో ఇక్కడ మీకు IC, బట్ IC ఈక్వల్ టు ఎంత, IS. సో VC that equal to VR. ఇప్పుడు VC equal to VR. ఓకేనా, ఇక్కడ చూడండి, VC equal to VR. సో వోల్టేజ్ అక్రాస్ ది కెపాసిటర్ ఈక్వల్ టు రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్, నో లోడ్ వోల్టేజ్. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఈక్వేషన్ రాశారు కదా, VS ఈక్వల్ టు IC ఇంటూ R ప్లస్ J ఇంటూ IC ఇంటూ XC ప్లస్ IXL ప్లస్ VR. సో ఇక్కడ మీరు చూసానండి, IR ఇంటూ R
IR into R, IR into XL. This is Vs. We choose for Vs equal to VR plus IR into IR, IR into R plus JR into JIR into XL. So again IR కాదు, so IC into XL, IC into R. Since IS equal to IC, ఇక్కడ తెచ్చేసామండి. ఇప్పుడు IC leads VC by 90 degrees. ఎప్పుడు ఇది సెండింగ్ ఎండ్ వోల్టేజ్ magnitude is less than receiving end voltage. Sending end voltage magnitude is less than receiving end voltage. Feranti effect అంటే ఏంది? Under no load receiving end voltage more than or equal to sending end voltage. ఓకేనా? సో ఫెరాంటి ఎఫెక్ట్ అక్కడ అయినప్పుడు మీకు చూసారనుకోండి, ఇట్ ఈస్ ఏ కెపాసిటెన్స్ లీడ్. ఓకేనా? సో మీరు ఇప్పుడు నామినాలిటీకి నామినల్ పైకి అప్లై చేసినా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. రైట్. Under no load receiving end voltage is more than greater than or equal to sending end voltage. Feranti effect. Under Feranti effect, the current is most leading in nature. That's why it acts as a capacitance. Okay na? So ఇది యాక్చువల్గా capacitance చెప్పడానికి.